హలో ఎవ్రీవన్. భుజాలు జారకుండా ఉండాలంటే చిన్న టిప్ చెప్తాను. కాజాపట్టికి కాజాపట్టి చూసుకోవాలి. ఇలా చూసుకున్నాం అనుకో, ఇక్కడ ఎంత వచ్చిందో మనం ఒక గీత గీసుకోవాలి. ఇది కరెక్ట్ వస్తుంది అనమాట. ఉక్స్ పట్టికి ఉక్స్ పట్టి చూసుకోవాలి. ఇక్కడ పట్టుకోవాలి. భుజాలు అస్సలే జారిపోవు. ఇలా కుట్టు ఈ కొలత జాకెట్కి ఎట్లా ఉందో అక్కడ పెట్టుకోవాలి. ఇంత ఎక్స్ట్రా ఉన్నది అనుకో, ఇట్లా మనం క్రాస్గా తీసుకుంటే భుజాలు జారిపోవు. మనం ఇక్కడ ఇది పెట్టుకున్నాం కదా గీత, ఇట్లా స్ట్రేట్ గుంచి కొంచెం కొద్దిగా లాగినట్లు పెడితే ఇక్కడ చెస్ట్ భాగం కూడా పైకి లేస్తుంది, స్టిఫ్గా వస్తుంది. ఇది ఇంత కరెక్ట్ పెట్టుకోవాలి. ఇప్పుడు భుజాలు జారిపోవు. మళ్ళీ ఇక్కడ కరెక్ట్ ఉండాలి. ఇది ఎక్కువ తక్కువ అయితే కనుక షోల్డర్ మీద ఈ కుట్ట అస్సలు ఉండదన్నమాట. ఈ రెండు కరెక్ట్ ఉండేటట్లు చూసుకోవాలి, కరెక్ట్ రావాలి. ఇప్పుడు ఇక్కడిది పెట్టేసుకుందాం. ఇది ఒక్కటే ప్రాబ్లం ఉంటుంది బ్లౌజులకి. ఇది ఒక్క ప్రాబ్లం సాల్వ్ అయిందనుకో, ఫిట్టింగ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది ఇక్కడ మనం అక్కడ ఎంత ఉందో అంత పెట్టుకున్నాం కదా, భుజాలు అస్సలు జారిపోదు. ఇప్పుడు కరెక్ట్ వస్తుంది అనమాట. చూడండి, మనకి ఇక్కడనే తెలిసిపోతుంది. ఇప్పుడు కరెక్ట్ వస్తుంది. ఇట్లా కుట్టి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కరెక్ట్ వచ్చేసింది. ఈ కుట్టు వెనుక భాగంకే ఉండాలి. ఇక్కడి కుట్టు ముందుకెళ్ళిపోవద్దు. ఈ కుట్టు ఉంది కదా, ఇది కుట్టింది ఇది వెనుక సైడ్కు మలిపేయాలి. ముందు సైడ్కు వస్తే కిందికి జారుతుంది. కట్స్ పెట్టుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకొని మళ్ళీ బయటకు వెళ్తుంది. ఇది ఎక్స్ట్రా ఉంటే కనుక కొంచెం కట్ చేసుకోవాలి, కట్స్ పెట్టుకోవాలి.
ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఇక్కడ కట్ చేద్దాం. ఇలా థ్రెడ్ పెట్టిన దగ్గర ఇది ఇక్కడికే మలిగిపోవాలి. అయితే మీకు ఎంత రాకున్నా కానీ థ్రెడ్ పైపింగ్ ఈజీగా వచ్చేస్తుంది. ఇట్లా పెట్టేసి ఇక్కడ కొంచెం ఇట్లా ఎక్కేస్తామంటే ఇక్కడ ఆటోమేటిక్గా అదే మనకు రెడీ అయిపోతుంది. ఒక్కసారి ఎవరికి రాదు, ప్రాక్టీస్ చేస్తే అదే నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇలా ఇంకో కుట్టేసుకున్నా సరిపోతుంది, హెమ్మింగ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు భుజాలు జారిపోవు, కరెక్ట్ వస్తుంది.